నేను ఈరోజు ఒకటే ఈ టౌన్ హాల్ గురించి మాట్లాడతాను. అక్కడ టౌన్ హాల్ కూలిపోయే దశకు ఉందని చెప్పి ఒకరోజు సాయంకాలం సమయంలో ఒక డ్రామా ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కళాకార సోదరులందరూ సార్ ఎటువంటి కూలిపోయే దశలో ఉంది, మాకు టౌన్ హాల్ కావాలన్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్నాడు, కేసీఆర్ గారితో మాట్లాడి వెంటనే 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇది కట్టించి అది కూలగొడదాం అని చెప్పి కట్టించాం. ఇది 10th మంత్లోనే ఓపెన్ కూడా చేసినాం. అంటే ఫౌండేషన్ చేసిన 2 సంవత్సరాల లోపల కంప్లీట్ చేసి ఇనాగరేట్ చేసినాం. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. నెక్స్ట్ 2 days బ్యాక్ ఇనాగరేషన్ చేసిన నెక్స్ట్ సెకండ్ డేనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ తర్వాత అందుబాటులోకి తెద్దామని చెప్పి ఆనాటి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి కమిషనర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని నడిపించాలని కూడా చెప్పడం జరిగింది. దాదాపు 2.5 సంవత్సరాల పైన అయింది. కలర్ కూడా అప్పుడు మేము వేసినాము, కలర్ కూడా పాత పడిపోతా ఉంది. మరి పాత టౌన్ హాల్ బంద్ అయిపోయింది. ఈ జిల్లాలో ఎవరైనా కళాకారులు ఏదైనా ప్రదర్శన చేయాలంటే, లేదు చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే, లేదు చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకోవాలంటే అందుబాటులో ఉంటుంది తక్కువ ధరకు అని చెప్పి అందుబాటులో ఉండే విధంగా సెంటర్ ప్రెస్ పెట్టింది. మరి నేను సంస్కృతిక శాఖ మంత్రి కూడా ఈ జిల్లా వాసి, నేను ఆయన అడుగుతా ఉన్నా, జుపల్ కృష్ణరావు గారు ఒకసారి దీన్ని విజిట్ చేయండి, నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు, దీన్ని అందుబాటులో తేవడానికి నువ్వు 3 సంవత్సరాలు ఎందుకు పడుతుంది అని అడుగుతా ఉన్నా. నేను బునా తీసేది లేదు, గడ్డ పారబెట్టి గెలికేది లేదు, ఒక ఇటుక పిల్ల పెట్టేది లేదు, ప్లాస్టింగ్ కూడా చేసేది లేదు. మా అంటే చేస్తే లోపల మన సీటింగ్ కెపాసిటీ, సీటింగ్స్ అరేంజ్మెంట్స్, పైన ఒక మినీ హాల్ ఉంది, ఒక పెద్ద హాల్ ఉంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవని అంటారు అనుకోండి, ఇక్కడ ఈ జిల్లాలో అలాంటి కొరత లేకుండా నేను మహబూబ్నగర్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశా. నిధులు గవర్నమెంట్లో జమ కాకుండా డైరెక్ట్గా ఆ అకౌంట్లో జమ అయి ఈ జిల్లాకు ఉపయోగపడే విధంగా కొత్తగా మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చి దాదాపు 20 కోట్ల నిధులు ఆనాడు ఉండే, ఇప్పటి వరకు నేను దాదాపు 60-70-80 కోట్ల వరకు జమ అయ్యుండొచ్చు. వివిధ రూపాయల ఖర్చు అయినా కూడా ఎవరి మంత్ డబ్బు వస్తుంటుంది. మరి మూడా నిధుల నుంచన్నా వాడుకొని చేయించండి, లేదు గవర్నమెంట్ నిధులన్నా ఇవ్వండి. ఒకవేళ పాత శాంక్షన్ చేసి టెండర్ అయినటువంటి మీరు ఒక్కనాడన్నా కాంట్రాక్టర్తో రివ్యూ చేసిండ్రా? ఎందుకు టౌన్ హాల్ ఇనాగరేషన్ అయినాక కూడా అందుబాటులోకి తెస్తలేరు? ఏమైనా నిధులు అవసరమా? నా శాఖ నుంచి ఇస్తాను ఎందుకు అనలేదు? మూడా నిధులు ఇవ్వాలని కలెక్టర్ ఎందుకు అడగలేదు? అసలు ఎందుకు దీన్ని ప్రజలకు అందుబాటులో ఇస్తారని అడుగుతాను. ఎవరు నాటికలు వేసుకోవద్దా? ఎవరు విద్యార్థులు సంగీత నాట్యాలు చేయొద్దా? ఏ పేదవాళ్ళు ఏదైనా ఫంక్షన్లు చేసుకోవద్దా? ఎందుకు? ఏం కారణం అసలు అర్థం కాలే. ఏదైనా బునాది స్టేజ్ ఆగిపోయిందంటే ఏమైనా చెప్పొచ్చు, అరే కంప్లీట్ అయిపోయింది, కలర్ వేసినాము, లోపల కుర్చీలు అరేంజ్ చేయాలంతే. ఒకవేళ కాంట్రాక్టర్ ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు సార్, మేము చేస్తే బిల్లులు వస్తాయి అన్నాను అనుకోండి, మూడా నిధులు పెట్టి చేయించండి ఇమ్మీడియట్గా. అది మేము ఏర్పాటు చేసిన దాని గురించే కదా. ఎక్కడ ఈ జిల్లాలో ఏ గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఏదైనా అవసరం వస్తే మూడా నామ్స్ ప్రకారం ఏ ఖర్చు పెట్టాలనో ఆ నామ్స్ ప్రకారం దానికి అందుబాటులో ఉన్నది హెడ్ కింద ఖర్చు పెట్టండి. అనవసరంగా అటు బూత్ బంగ్లా అయింది, మున్సిపల్ ఆఫీస్ ముందర ఒక పెద్ద బూత్ బంగ్లా, పాత టౌన్ హాల్, దానిలో మొత్తం పడిపోయే దశలో ఉంది. పొరపాటున ఎవడైనా వర్షం వస్తుందని దాని కిందకి పోతే పడ్డబడుతుంది, కూలిపోతుంది. నడి గడ్డ మీద సెంటర్లో ఆ అవతారమైంది పాత టౌన్ హాల్. కొత్త టౌన్ హాల్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఎందుకు అందుబాటులో తేరండి? దీన్ని ఆనాడే మేము ఐలమ్మ కళాభారతి అని పేరు పెట్టుకున్నాం. టెండర్ కూడా కళాభారతి అని టెండర్ పిలుచుకున్నాం. ఐలమ్మ కళాభారతి పైన ఎందుకు వివక్ష? ఐలమ్మ కళాభారతి మేము కట్టిన తర్వాత ఎందుకు అందుబాటులో తెస్తారని మేము అడుగుతా ఉన్నాం. సంబంధించిన మంత్రి ఎన్నోసార్లు జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చినప్పుడు మరి నా శాఖకు సంబంధించినట్టు పనులు ఏమేమి ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడుగుతుండ్రా లేదా? లేకపోతే అడగకపోయినా మీరు కనీసం రివ్యూ చేస్తుండ్రా లేదా? ఇట్లాంటి 20-30 ఉన్నాయి, కానీ ఇలా అన్నీ మాట్లాడితే డైల్యూట్ అవుతుంది.
వెంటనే నేను చెప్తా ఉన్నా, ఇది ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఇమ్మీడియట్గా పాత టౌన్ హాల్ తీసేసి పాత టౌన్ హాల్ ప్లేస్లో కొత్త మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ను కట్టాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది. కావాలంటే మున్సిపల్ మిషన్ తెలుసుకోండి. మేము కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ప్రపోజల్తో పాటు కొత్త బిల్డింగ్ ప్రపోజల్ కూడా మేము తయారు చేశాం. అది పాత టౌన్ హాల్ తీసేసి పెద్దగా 4 అంతస్తుల బిల్డింగ్, కార్పొరేషన్ బిల్డింగ్ కట్టి ఉన్నట్టు బిల్డింగ్ తీసేసి మొత్తం గార్డెన్ పెట్టాలని చెప్పి ప్లాన్ చేశాం. వెరిఫై చేయండి. సరే మీరు కడతారా చేస్తారా మీ ఇష్టం. ఆ డెమాలిషన్ స్టేజ్లో ఉన్నటువంటి దాన్ని ఇమ్మీడియట్గా తీసేసి వెంటనే దీన్ని అందుబాటులో చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక మీరు 3 ఏళ్ళు అయినా కూడా మేము ఓపిక పట్టినాం. 3 ఏళ్ళు అయినా కూడా మీరు దీన్ని ప్రజలకు అందుబాటులో తేవడానికే మీకు ఇంత కష్టమైందంటే, కట్టిన బిల్డింగ్ను దీన్ని అందుబాటులో తేవడానికే మీకు ఇంత గగనతలమైందంటే ఇక మీరు ఏం చేస్తారు అని అడుగుతా ఉన్నా. టూరిజం శాఖకు కానీ మరి కల్చర్ డిపార్ట్మెంట్ కానీ చాలా పనులు ఈ జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తంలో కూడా మన్నెకొండ దేవస్థానం ఉన్నాయి, జోగులాంబ టెంపుల్ ఉన్నాయి, మన్నూరు సైడ్ ఉన్నాయి, కోయిల్ సాగర్ ఉన్నాయి, ఇంకా గొల్లత్త గుడి అవన్నీ హెచ్ఎల్లలో ఉన్నాయి, షాద్నగర్లో ఉన్నాయి. దయచేసి జిల్లాకు ఒక శాఖ మంత్రి అన్నప్పుడు అరే ఆ శాఖకు మరి మీ వాళ్ళు అడుగుతుండో లేదో నాకు దీన్ని అడగను, కానీ మీది బాధ్యతగా అవి పాత వర్కులన్నీ తెప్పించుకొని రివ్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత వారం టూరిజం ప్లాజా అతిపెద్ద రాష్ట్రంలోనే నెంబర్ 1 ప్లాజా, పెద్ద ప్లాజా బస్ స్టాండ్ ముందర ఉన్నది కూడా రివ్యూ చేయమని అడిగాను. నేను ఆ ఫైల్ తెప్పించుకొని అందరి సమక్షంలో పెట్టి జాప్యం ఎందుకైతుందో అసలు ఏందని ఆ కాంట్రాక్టర్ కూడా పిలిపించుకొని వివరించని కూడా నేను చెప్పాను. మరి ఇప్పటివరకు అయితే ఆ టూరిజం ప్లాజాది రివ్యూ అయినట్లే నాకేం కనపడలేదు. సెల్లారు దాదాపు లోపలనే 200 కార్లు పట్టేటట్టు సెల్లార్ కంప్లీట్ చేసి స్లాబ్ కూడా చేసినాం. కంప్లీట్ చేయమని అడిగాను, మరి ఇంతవరకు నాకు అనిపించలేదు. మరి ఇది అయితే ఈజీగా నీకు వారం రోజులు అవుతుంది తక్కువని, మ్యాక్సిమం 10 రోజుల్లో అందుబాటులో తేవచ్చు. దీన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.